Hello guys, good morning all. So మన ప్రీవియస్ సెషన్లో వాట్ ఈస్ డాకర్, వై డాకర్ ఈజ్ యూస్డ్, ప్రాబ్లమ్స్ వితౌట్ డాకర్, డిఫరెన్సెస్ బిట్వీన్ వర్చువల్ మెషిన్ అండ్ డాకర్ గురించి మనం తెలుసుకున్నాం. ఈ డాకర్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇదంతా ఫస్ట్ సెషన్లో చూసాం అనమాట. ఇప్పుడు ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే డాకర్ని ఇన్స్టాల్ చేసి డాకర్ బేసిక్ కమెంట్స్ అంతటిని మనం ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో దానికోసం నేను ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్లోకి లాగిన్ అవి ఒక EC2 ఇన్స్టెన్స్ని అయితే క్రియేట్ చేశాను. ఇది ఆ EC2 ఇన్స్టెన్స్ అనమాట. నేను T2 మీడియం సర్వర్ తీసుకున్నాను. ఇన్ కేస్ మీరు ప్రాక్టీస్ అకౌంట్ కనుక ఉండేలా ఉంటే గో విత్ T2 మైక్రో ఓన్లీ. వై? బికాస్ మనం చాలా బేసిక్ కమెంట్స్ వాడతాం కాబట్టి T2 మైక్రో సర్వర్ అనేది సరిపోతుంది. T2 ఆర్ T3 మైక్రో సర్వర్ ఈజ్ ఫైన్. నెక్స్ట్ ఏంటంటే నేను మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ చెప్పడం గురించి కొద్దిగా హై అండ్ కాన్ఫిగరేషన్ సర్వర్ తీసుకున్నాను, విచ్ ఈస్ పెయిడ్ వన్. బట్ యూ పీపుల్ కెన్ గో విత్ ఫ్రీ టైర్ ఇన్స్టెన్స్ కాస్త తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈ టాపిక్స్ అయిన తర్వాత మనం 1 by 1 ఇన్స్టాలేషన్స్ అవి ఎలా చేయాలో చూద్దాం. ఈ రోజు సెషన్లో జస్ట్ ఐ వాంట్ టు షో డాకర్ అనేది లైనక్స్ సర్వర్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. సో నేను ఆల్రెడీ సర్వర్కి కనెక్ట్ అయ్యాను. సర్వర్కి కనెక్ట్ అయిన తర్వాత ఈ సర్వర్లో మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ 1 minute ఇక్కడికి వచ్చి మీరు డాకర్ ఐఫెన్ వెర్షన్ అని చెప్పేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇట్ ఈస్ సేయింగ్ దట్ డాకర్ నాట్ ఫౌండ్. ఈ సర్వర్లో డాకర్ అనేది లేదు. సో డాకర్ యూ కెన్ ఇన్స్టాల్ ఇన్ మల్టిపుల్ వేస్. ఇక్కడ మీకు ఈతను ప్రొవైడ్ చేస్తున్న కమెంట్స్ ఏవైతే ఉన్నాయో స్నాప్ ఇన్స్టాల్ డాకర్ సూడో యాప్ ఇన్స్టాల్ డాకర్ డాట్ ఐఓ ఉంది కదా, మీరు అలాగైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇఫ్ నాట్ ఐ విల్ టెల్ యూ అన్ ఆల్టర్నేటివ్ మెథడ్ ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇన్స్టాల్ చేస్తున్నాను. get.docker.com అని చెప్పేసి ఎంటర్ చేయండి. ఈ get.docker.com అనేది ఇట్ ఈస్ ఎన్ అఫీషియల్ వెబ్సైట్ విచ్ ఈస్ మెయింటైన్ బై డాకర్. సో ఇక్కడ మీకు స్క్రిప్ట్ మెథడ్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత కర్ల్ డౌన్లోడ్ ద స్క్రిప్ట్ అని ఉంది కదా, ఈ స్టెప్ 1 ఎగ్జిక్యూట్ చేయండి. అట్ ద సేమ్ టైం స్టెప్ 4 చేయండి, సరిపోతుంది అనమాట. స్టెప్ 1 వచ్చేసరికి కర్ల్ కమాండ్ విచ్ ఈస్ యూస్ టు డౌన్లోడ్ ద ఫైల్స్. ఓకే, ఇక్కడికి వచ్చి జస్ట్ రైట్ క్లిక్ అండ్ పేస్ట్ దిస్ ఆప్షన్. ఇలా చేసిన తర్వాత డూ ఎల్ఎస్ కమాండ్ టు లిస్ట్ ద ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. ఇక్కడ ఇన్స్టాల్ డాకర్.sh ఉంది కదా, ఫైల్ అయితే మనకు వచ్చేసింది. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఫోర్త్ కమాండ్ అనేది ఎందుకంటే స్క్రిప్ట్ ని రన్ చేయడానికి .sh అనేది ఏదైతే ఉందో షెల్ స్క్రిప్ట్ అనమాట. ఆ స్క్రిప్ట్ ని రన్ చేయడానికి వి విల్ యూజ్ దిస్ కమాండ్ sudo sh and paste this command. It will take approximately 1 to 2 minutes to install in this particular server. So install అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఓకే, స్క్రిప్ట్ ఈస్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద బ్యాక్ ఎండ్. సో ఇది అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ బేసిక్ కమెంట్స్ ఉన్నాయి చూసారా, ఈ బేసిక్ కమెంట్స్ అనేది 1 by 1 ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాకర్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత వెర్షన్ చెక్ చేస్తాను. అప్కమింగ్ సెషన్లో విండోస్లో ఇన్స్టాల్ చేయడం, మ్యాక్లో ఇన్స్టాల్ చేయడం అనేది మనం ఒకసారి వెరిఫై చేద్దాం. లెట్స్ సీ. ప్యారల్గా నోట్ ప్యాడ్ కూడా ఓపెన్ చేస్తాను మీకు రిఫరెన్స్ కోసం. ఇది అయిన తర్వాత మనం ఏం చేద్దాం అంటే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, ఓకేనా, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేను క్రియేట్ చేశాను. ఇక్కడ get.docker.com ఉంది కదా, ఇది వెబ్సైట్ అన్నమాట, hub.docker.com. ఇందులో నేను ఒక కోడ్ని క్రియేట్ చేశాను, రియల్ కోడ్ని డిప్లాయ్ చేసి మనం సర్వర్ నుంచి యాక్సెస్ చేసి బయట నుంచి ఎలా కంటైనర్ ద్వారా అప్లికేషన్ ఎలా యాక్సెస్ చేయాలనేది కూడా మనం ఒకసారి చూసేద్దాం. కమ్ బ్యాక్ టు ద సర్వర్. ఇదండి కోడ్, ఇది ఓకేనా. ఇప్పుడు ఈ కోడ్ని మీరు కంటైనర్లో కనుక రన్ చేశారనుకోండి, వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్ అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ చూపిస్తుంది. రియల్ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఎలా ఉందో ఆ ఆప్షన్ కాస్త మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. లెట్స్ సీ. ఓకే, డాకర్ ఈజ్ ఇన్స్టాల్డ్. డాకర్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. మనకు వార్నింగ్ అనేది వచ్చిందన్నమాట. యూ కెన్ ఇగ్నోర్ ద వార్నింగ్, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఇప్పుడు డాకర్ ఇన్స్టాల్ అయిన తర్వాత డాకర్ ఐఫెన్ వర్షన్ అని చెప్పి ఎగ్జిక్యూట్ చేయండి. దిస్ కమాండ్ విల్ టెల్ యూ దట్ విచ్ డాకర్ వర్షన్ వీ హ్యావ్ ఇన్స్టాల్డ్. క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇట్ ఈస్ సెయింగ్ దట్ డాకర్ ప్రీవియస్గా నేను ఇదే కమాండ్ కనుక ఎగ్జిక్యూట్ చేసినప్పుడు డాకర్ నాట్ ఫౌండ్ అనే ఎర్రర్ కాస్త వచ్చింది. ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన తర్వాత డాకర్ వెర్షన్ అనేది చూపించడం స్టార్ట్ అయింది. సో వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ డాకర్ ఇన్ అవర్ లైనక్స్ సర్వర్. ఓకే, ఇక్కడ నోట్ ప్యాడ్ మీద రాస్తాను రిఫరెన్స్ కోసం ఏ కమాండ్స్ వాడుతున్నాం ఏంటి అనేది. నెక్స్ట్ ఏం చేద్దామంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దట్ ఈస్ డాకర్ ఇమేజ్ అండ్ డాకర్ కంటైనర్. ఇవి రెండింటికి మనం డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఓకే, డాకర్ ఇమేజ్ అంటే ఏంటి? ఇఫ్ యు ఆర్ లిజనింగ్
this command or this word for the first time, let us understand in detail. మీకు అప్లికేషన్ అంతా కూడా ఎలా ఉందో ఎలా ఉంటుందంటే ఇమేజ్‌లో ప్యాక్ చేస్తారు డెవలపర్స్. అంటే మీరు లాగిన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేస్తామనుకోండి. ఓకే. ఇక్కడ ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేశాను కదా! ఇప్పుడు డెవలపర్ కోడ్ ఎలా డెవలప్ చేస్తారంటే ఇక్కడ ఈ ఫర్ యూ అని ఉంది కదా! ఓకే. ఎనీ సర్విస్. ఫ్యాషన్ కానీ, మొబైల్ కానీ, బ్యూటీ, ఎలక్ట్రానిక్స్, హోమ్, అప్లయెన్సెస్ ఇవన్నీ కూడా ఏదైతే ఉందో ఒక కంటైనర్‌లో ప్యాక్ చేస్తారు. ఒక అప్లికేషన్ అంతా ఒక కంటైనర్‌లో ప్యాక్ చేసి అక్కడి నుంచి రన్ చేస్తారనమాట. ఇఫ్ యూ మిస్డ్ మై ప్రీవియస్ సెషన్ ఒకసారి గో త్రూ చేయండి. అక్కడ ఇంకా డీటెయిల్‌గా మాట్లాడాను. ఇది ఓన్లీ కమాండ్స్ వరకు మాత్రం కాబట్టి కమాండ్స్ చూద్దాం అనమాట. ఓకే. కమ్ బ్యాక్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, కమ్ హియర్. ఇప్పుడు ఓకే జస్ట్ ఇన్‌స్టాల్ డాకర్ ఆన్ లైనక్స్ అండ్ ఇవి 2 కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత ఇమేజ్ గురించి మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సపోజ్ ఓకే గైస్ లెట్స్ అండర్‌స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ డాకర్ ఫైల్, డాకర్ ఇమేజ్ అండ్ ఫాలోడ్ బై డాకర్ కంటైనర్. ఓకే. నేను ఇక్కడ ఈ నేమ్స్ కాస్త ఇక్కడ రాసేస్తున్నాను. డాకర్ ఫైల్ అండ్ డాకర్ ఇమేజ్. ఓకే. అండ్ డాకర్ కంటైనర్. ఇది ఈరోజు సెషన్‌లో మనం డాకర్ ఇమేజ్ అండ్ డాకర్ కంటైనర్ కాస్త తెలుసుకుందాం. ప్రీవియస్‌గా డాకర్ ఫైల్ స్క్రాచ్ నుంచి ఎలా రాయాలో కూడా చూద్దాం. సో, ఇమేజ్ అంటే ఏంటంటే మీ అప్లికేషన్ ఆల్రెడీ ప్యాక్ అయ్యి ఇందులో ఉంటుందనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాకర్ ఇమేజ్‌లో మీ కోడ్ అది ప్యాక్ అయ్యి రెడీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కోడ్‌ని ఏదైతే ఉందో అంటే ఈ ఇమేజ్‌ని ఏదైతే ఉందో మీరు రన్ చేశారనుకోండి. రన్ చేస్తే కంటైనర్ కింద మారుతుంది. అట్ దిస్ పాయింట్ ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే. ఇప్పుడు ప్రాక్టికల్‌గా మనం ఏం చేద్దాం అంటాం. సో, హియర్ వి హావ్ టు అండర్‌స్టాండ్ వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ ఈస్ డాకర్ ఇమేజెస్ అండ్ డాకర్ కంటైనర్స్ గురించి మనం తెలుసుకుందాం. సో, డాకర్ ఇమేజెస్ అంటే మీకు అప్లికేషన్ ఉంటుంది కదా! ఆల్రెడీ ఆ ఇమేజ్‌లో ప్యాక్ చేసి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ పుల్. ఓకేనా. డాకర్ పుల్ అని చెప్పేసి ఎంటర్ చేశాననుకోండి. డాకర్ పుల్ ఉబంటు. ఈ ఉబంటు అనేది ఇక్కడ ఇమేజ్ అవుతుంది. ఉబంటు అనేది ఇమేజ్ అవుతుందన్నమాట. క్లిక్ ఆన్ ఎంటర్. సో, ఇట్ ఈస్ సేయింగ్ దట్ పర్మిషన్ డినైడ్. ఇప్పటికి నేను రూట్ యూజర్ కింద మారుతున్నాను. రూట్ యూజర్ కింద మారిన తర్వాత డాకర్ పుల్ ఉబంటు అని చెప్పేసి ఎంటర్ చేశారనుకోండి. మీకు ఏమవుతదంటే ఒక ఇమేజ్ బ్యాక్ ఎండ్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. డౌన్‌లోడ్ అయిన తర్వాత ఆ ఇమేజ్ మీ సర్వర్‌లోకి వచ్చిందో లేదో తెలుసుకోవడానికి డాకర్ ఇమేజెస్ అని చెప్పేసి ఎంటర్ చేయండి. డాకర్ ఇమేజెస్ అని చెప్పి ఎంటర్ చేస్తే నేను డౌన్‌లోడ్ చేసిన ఇమేజ్ కాస్త ఏదైతుందో ఉబంటు అంటే ఇమేజ్ నేమ్ అన్నమాట. నేను ఏం డౌన్‌లోడ్ చేశాననేది ఇక్కడ చూపిస్తుంది. ఉబంటు ఫాలోడ్ బై వెర్షన్. అంటే అక్కడ వెర్షన్ 1, వెర్షన్ 2, వెర్షన్ 3 ఏదైనా ఉండొచ్చు. ఒకవేళ ఎటువంటి వెర్షనింగ్ గనుక మెన్షన్ చేసి ఉండకపోతే మాత్రం ఇక్కడ లేటెస్ట్ అని చెప్పేసి చూపిస్తుంది. నెక్స్ట్ ఆ ఇమేజ్‌కి ఒక యూనిక్ ఐడీ అనేది ఉంటుందన్నమాట. ఇమేజ్ ఐడీ అన్నమాట. ఐడీ ఇది. ఇప్పుడు ఈ డాకర్ ఉబంటు అంటే మన ఉబంటు ఇమేజ్ ఉంది కదా! ఉబంటు ఇమేజ్ యొక్క ఓఎస్ మనకి ఏదైతే ఉందో అప్రాక్సిమేట్‌లీ 119 ఎంబీ అనేది ఉంది. నెక్స్ట్ కంటెంట్ సైజ్ ఈస్ అరౌండ్ 31.7 ఎంబీ. ఎనీ ఎక్స్‌ట్రా అడిషనల్ ఇన్ఫర్మేషన్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా! ఇమేజ్‌ని కంటైనర్ కింద మార్చాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చేశానంటే డాకర్ పుల్ ఉబంటు అని చెప్పేసి ఒక ఇమేజ్‌ని అయితే డౌన్‌లోడ్ చేశాను. ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఆ ఇమేజ్ సక్సెస్‌ఫుల్‌గా డౌన్‌లోడ్ అయిందా లేదో తెలుసుకోవడానికి వన్ మోర్ కమాండ్ వాడాను. ఆ కమాండ్ ఏంటంటే డాకర్ ఇమేజెస్. డాకర్ ఇమేజెస్ అని చెప్పి నేను ఎంటర్ చేసిన తర్వాత ఇమేజెస్ ఇన్ఫర్మేషన్ నాకు డిస్‌ప్లే చేయడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఇమేజ్‌ని నేను కంటైనర్ కింద మార్చబోతున్నాను. ఓకే. ఇమేజ్‌ని కంటైనర్ కింద అన్నమాట. సో, ఇక్కడ చిన్న చార్ట్ కింద గీయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ గైస్ ఇది మీ ఇమేజ్. ఓకే. డాకర్ ఇమేజ్. డాకర్ ఇమేజ్. ఈ ఇమేజ్‌ని ఫార్వర్డ్ స్లాష్ దీనిని గనక రన్ చేస్తే కంటైనర్ కింద మారుతుంది. కంటైనర్ అంటే మన అప్లికేషన్ అన్నమాట ఇంకా.
డాకర్ కంటైనర్. కంటైనర్. ఇక్కడ ఇమేజ్‌ని కంటైనర్ కింద మార్చడానికి ఒక కమాండ్ వాడాలనమాట. కమాండ్ ఏంటంటే డాకర్ రన్ -it డాకర్ రన్ -it అని చెప్పేసి ఈ ఇమేజ్‌కి ఒక ఐడీ ఉంటుంది కదా! ఇమేజ్ ఐడీ అనేది ఎంటర్ చేయాలి. ఇమేజ్ ఐడీ ఎంటర్ చేసినా పర్లేదు, లేదా ఇమేజ్ నేమ్ ఇచ్చినా పర్లేదనమాట. ఇప్పుడు నేనేం చేస్తానో ఒకసారి చూడండి. డాకర్ రన్ -it ఓకేనా? -it అంటే ఇంటరాక్టివ్ టెర్మినల్. కంటైనర్ స్టార్ట్ అవ్వాలి, కంటైనర్‌లోకి ఎంటర్ అవ్వడానికి ఈ కమాండ్ అనమాట. -it అంటే ఇంటరాక్టివ్ టెర్మినల్ ఫాలోడ్ బై ఇమేజ్ ఐడీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయండి. ఎంటర్. సో గైస్, ఇంతకుముందు గనక మీరు అబ్జర్వ్ చేస్తే ఉబంటు సర్వర్‌లో ఉన్నారు. ఇప్పుడేమవుతుందంటే ఒక కంటైనర్ క్రియేట్ అయ్యింది. ఆ కంటైనర్ లోపలికెళ్ళింది. సో మీకు డిఫరెన్స్ ఎలా తెలుస్తుందంటే రూట్ అనేది యూజర్ నేమ్. ఇక్కడ ఈ B27, B9, AD ఇది ఉంది చూసారా? ఇది కాస్త కంటైనర్ ఐడీ. ఇప్పుడు క్యాట్ ఈటీసీ ఓఎస్ రిలీజ్ అని చెప్పేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది. అంటే ఏంటి? ఇది ఒక కంటైనర్ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడేమైనా మీకు కొద్దిగా కన్‌ఫ్యూజన్ అయితే జస్ట్ నేను ఎలా చేస్తున్నానో అలాగా ప్రాక్టీస్ చేయండి. అప్‌కమింగ్ సెషన్‌లో మనకి ఇంకా కొద్దిగా బెటర్ క్లారిటీ అనేది వస్తుంది. ఐ విల్ డూ వన్ థింగ్. ఇప్పుడు ఈ కంటైనర్ నుంచి బయటకొస్తున్నాను. ఓకే. ఎగ్జిట్ అని చెప్పేసి అనండి. ఎగ్జిట్. కంటైనర్ నుంచి బయటకొచ్చారు. ఇప్పుడు నేను ఇందాక ఒక ఇమేజ్ డౌన్‌లోడ్ చేశాను కదా! ఇమేజ్ ఏదిది? డాకర్ పుల్ ఉబంటు అని చెప్పి ఒక ఇమేజ్ డౌన్‌లోడ్ చేశాను కదా! ఇప్పుడు ఇంకో ఇమేజ్ అనేది డౌన్‌లోడ్ చేస్తాను చూడండి. డాకర్ పుల్ ఉబంటు ఫాలోడ్ బై సెకండ్ ఎగ్జాంపుల్ సెంట్‌ఓఎస్ అని చెప్పేసి రాస్తున్నాను. సెంట్‌ఓఎస్. సెంట్‌ఓఎస్ అనేది కూడా ఒక ఇమేజ్. ఇమేజ్ అన్నమాట. ఇప్పుడు ఈ కమాండ్ ఇక్కడ ఎంటర్ చేస్తాను చూడండి. ఓకే. పేస్ట్ ఇట్ హియర్. డాకర్ పుల్ సెంట్‌ఓఎస్. ఓకే గైస్. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే స్క్రీన్‌ని క్లియర్ చేస్తున్నాను. అనదర్ ఎగ్జాంపుల్ కోసం మీకు ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు అనదర్ ఇమేజ్ అనేది డౌన్‌లోడ్ చేస్తున్నాను. మీరేం చేస్తున్నారు? ఇది hub.docker.com అనేది అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్ళండి. hub.docker.com. ఈ hub.docker.comకి వెళ్ళిన తర్వాత మీరు ఎనీ శాంపుల్ ఇమేజ్ అనేది డౌన్‌లోడ్ చేయండి. ఓకేనా? ఇందాక ఉబంటు చేశాను కదా! ఓకేనా? ఒకవేళ మీరు జెన్కిన్స్ గురించి తెలిసుంటే గనక జెన్కిన్స్ డౌన్‌లోడ్ చేస్తానంటే డౌన్‌లోడ్ చేయండి. జెన్కిన్స్ డౌన్‌లోడ్ చేస్తే ఇట్ విల్ నావిగేట్ యూ టు ద అఫీషియల్ ఇమేజ్ అనమాట. ఇక్కడ చూసారా 100K ప్లస్ డౌన్‌లోడ్ అండ్ 1 బిలియన్ డౌన్‌లోడ్స్ ఉన్నాయి చూసారా? ఇవన్నీ కూడా అఫీషియల్. ఇక్కడ ఎనీథింగ్ ర్యాండమ్‌గా మీరు మూడాట్లో నుంచి ఏది తీసుకున్నా పర్లేదు. ఎగ్జాంపుల్ కోసమే కాబట్టి ఇలా డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ లేటెస్ట్ అని ఉంది కదా! లేటెస్ట్ దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. దానికి రిలేటెడ్ ఒక కమాండ్ అనేది మనం డౌన్‌లోడ్ చేద్దాం. ఓకే. కమ్ హియర్ ట్యాగ్స్. క్లిక్ ఆన్ ట్యాగ్స్. ఇక్కడ డాకర్ పుల్ జెన్కిన్స్ ఈ పర్టిక్యులర్ వెర్షన్ ఉందా 2.60 ఇది కాస్త నేను కాపీ చేస్తున్నాను. అండ్ నా ఇమేజ్‌లోకి అంటే సర్వర్‌లోకి ఏదైతుందో సేమ్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. డాకర్ పుల్ జెన్కిన్స్ ఆ వెర్షన్ అన్నమాట. ఇక్కడ కూడా ఏదైతుందో ఒక ఇమేజ్ అనేది డౌన్‌లోడ్ చేయడం చేశాం. ఇలా మీ అప్లికేషన్స్ డెవలపర్ ఒక కోడ్ డెవలప్ చేసిన తర్వాత ఒక ఇమేజ్‌లోకి ప్యాక్ చేస్తారు. ఇమేజ్‌లో ప్యాక్ చేసింది ఈ hub.docker.comలో ప్లేస్ చేస్తుంటారు. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్. ఓకే. సక్సెస్‌ఫుల్‌గా ఏదైతుందో డౌన్‌లోడ్ అయిపోయింది. డాకర్ పుల్ డాకర్ డౌన్‌లోడ్ అయిన తర్వాత వెరిఫై చేయడానికి కమాండ్ ఏంటి? డాకర్ ఇమేజెస్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా మీరు కాస్త ఏదైతుందో అప్లికేషన్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేసాం. ఏంటట? డాకర్ రన్ -it అని చెప్పేసి అంటే మనకి ఏదైతుందో ఇమేజ్ కాస్త కంటైనర్ కింద మారింది. ఇందాక కంటైనర్ కింద మారింది కదా! ఆ కంటైనర్ కింద మారిన అప్లికేషన్ మీరు చూడాలనుకుంటే కనుక డాకర్ పిఎస్ అని చెప్పేసి ఎంటర్ చేయండి. పిఎస్ అంటే మీకు రన్నింగ్‌లో ఉన్న కంటైనర్స్ కాస్త కనబడాలి. సో, ఇప్పుడు ఇక్కడ స్టేటస్ చూపించట్లేదు కాబట్టి బ్యాక్ ఎండ్‌లో కంటైనర్ స్టాప్ అయినట్టుగా కన్సిడర్ చేయండి. డాకర్ -a అని చెప్పి ఎగ్జిక్యూట్ చేస్తే మీకు రన్నింగ్ కంటైనర్ ప్లస్ స్టాప్డ్ కంటైనర్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ కంటైనర్ కంటైనర్ ఎగ్జిటెడ్ స్టేట్‌లో ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసి దీని ఎక్స్‌ప్లనేషన్ అనేది మనం చూద్దాం. డాకర్ స్టార్ట్ అని చెప్పి ఎంటర్ చేసిన తర్వాత ఈ కంటైనర్ ఐడీ ఉంది కదా! కంటైనర్ ఐడీ అనేది పేస్ట్ చేయండి. ఎంటర్.
సో ఈ కంటైనర్ ఐడి స్టార్ట్ అని చెప్పిన తర్వాత మీకు ఒక అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇట్ మీన్స్ బ్యాక్ ఎండ్లో కంటైనర్ స్టార్ట్ అయినట్టుగా కన్సిడర్ చేయండి. కన్సిడర్ చేసిన తర్వాత వెరిఫై చేద్దాం డాకర్ పిఎస్. డాకర్ పిఎస్ కనుక చూస్తే మీకు ఈ ఇమేజ్ ఏ ఇమేజ్ని బేస్ చేసుకొని ఈ కంటైనర్ జనరేట్ అయింది. కంటైనర్ ఒక యూనిక్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. దట్ ఈస్ కంటైనర్ ఐడి అండ్ కమాండ్ బిన్ బ్యాష్ క్రియేటెడ్ 5 minutes ago స్టేటస్ అప్ అయి 12 seconds. అంటే ఇందాక కంటైనర్ ఎందుకు స్టాప్ అయ్యిందంటే నేను కంటైనర్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎగ్జిట్ అనే కమాండ్ కాస్త ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిట్ చేయడం వల్ల కంటైనర్ అనేది స్టాప్ అయ్యింది. ఏదైనా పోర్ట్స్ యూజ్ చేసుకుంటే పోర్ట్స్ ఇన్ఫర్మేషన్ మీకు కంటైనర్కి ర్యాండమ్గా ఒక నేమ్ అనేది అసైన్ చేస్తుంది. యాక్చువల్గా కంటైనర్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఒక నేమ్ అనేది ఇవ్వాలి. మీరు ఏ నేమ్ ఇవ్వకపోతే బ్యాక్ ఎండ్లో ర్యాండమ్గా జనరేట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ కంటైనర్లోకి మళ్ళీ నేను వెళ్ళి చూపిస్తున్నాను. డాకర్ అటాచ్ రన్నింగ్ అవుతున్న కంటైనర్లోకి ఎంటర్ అవ్వడానికి ఈ కమాండ్ వాడండి. డాకర్ అటాచ్ అండ్ పేజ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చూసారనుకుంటే మళ్ళీ మీకు కంటైనర్ ఇన్ఫర్మేషన్ అనేది కంటైనర్ లోపలికి వెళ్ళి మీరు చెక్ చేస్తున్నారు. క్యాట్ ఈటీసీ ఓఎస్ రిలీజ్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేశారనుకోండి కంటైనర్ యొక్క ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇప్పుడు ఏమైనా డేటా రాయాలన్నా రాయొచ్చు మీరు. టచ్ మై న్యూ కంటైనర్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ రాస్తున్నారు. కంటైనర్ యొక్క ఇన్ఫర్మేషన్ కాస్త డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఎగ్జిట్ అని ఎంటర్ చేశారనుకోండి కంటైనర్ స్టాప్ అవుతుంది. ఇందాక కూడా జరిగింది అదే. ఒకసారి మళ్ళీ నేను చేసి చూపిస్తున్నాను. ఒకసారి చూడండి ఎగ్జిట్. ఇప్పుడు డాకర్ పిఎస్ అని చూపిస్తే రన్నింగ్ కంటైనర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపించదు. బికాస్ యాజ్ సూన్ యాజ్ యూ ఎగ్జిక్యూట్ ద కమాండ్ ఎగ్జిట్ బ్యాక్ ఎండ్ లో కంటైనర్ స్టాప్ అవుతుంది. ఇప్పుడు రన్నింగ్ ప్లస్ స్టాప్డ్ కంటైనర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ చెక్ చేయడానికి డాకర్ -ఏ అని చెప్పేసి ఇవ్వండి. -ఏ కనుక ఇస్తే మీకు మళ్ళీ కంటైనర్ యొక్క ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఎగ్జిటెడ్ మళ్ళా 17 seconds ago మళ్ళా అప్ అయినట్టు చూపిస్తుంది అనమాట. అగైన్ వాట్ ఐ విల్ డూ ఈజ్ డాకర్ పిఎస్ ఇక్కడ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయండి -ఏ. ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది కదా ఎగ్జిట్ అయి 36 seconds అయింది. ఇప్పుడు ఈ కంటైనర్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. డాకర్ స్టార్ట్ అండ్ ఈ కంటైనర్ ఐడి. ఓకే గైస్ డన్. మీకు కంటైనర్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు చూస్తారా డాకర్ పిఎస్. ఈ కమెంట్స్ మల్టిపుల్ టైమ్స్ నేను ఎంటర్ చేస్తాను. ఇది అలవాటు అవడం గురించి. బికాస్ దీస్ కమెంట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ అనమాట. మనం క్యూబర్నెటిస్లో కానీ డాకర్ మీద కానీ మీరు వర్క్ చేయాలంటే ఇవి మ్యాండేటరీ కమెంట్స్. ఈ కమెంట్స్ లేకుండా ఒక్క స్టెప్ కూడా మనం ముందుకెళ్ళాం. ఇప్పుడు ఐ విల్ టెల్ యూ వన్ సొల్యూషన్. ఇప్పుడు ఈ కంటైనర్లోకి ఎంటర్ అవ్వడానికి డాకర్ అటాచ్ కంటైనర్ ఐడి ఇవ్వండి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కంటైనర్ లోపల ఉన్నారు. కాకపోతే ఎలా చేయండి, ఎంత ఫైల్ క్రియేట్ చేశారు కదా ఫైల్కి వస్తే చూపిస్తుంది. ఇక్కడ రన్నింగ్ అవుతున్న కంటైనర్ లోంచి బయటకు రావాలంటే ఐ విల్ టెల్ వన్ కమాండ్ దట్ ఈస్ కంట్రోల్ PQ కన్నా ప్రాసెస్ క్విట్ అనమాట. కంట్రోల్ PQ అని చెప్పి ఒక్కసారి ఎంటర్ చేయండి. ఇప్పుడు ఇలా ఎగ్జిక్యూట్ చేశారు అనుకోండి రన్నింగ్ అవుతున్న కంటైనర్ నుంచి బయటకు వస్తారు, ఎగ్జిట్ కూడా అవ్వరు అనమాట. డాకర్ PS యూ కెన్ సీ దట్ ఈ కంటైనర్ అనేది ప్యారల్గా బ్యాక్ ఎండ్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ బేసిక్ కమెంట్స్ చూసాం కదా. బేసిక్ కమెంట్స్ చూసిన తర్వాత ఒక చిన్న ల్యాబ్ చేపిస్తాను, ఒకసారి చూడండి. సిమిలర్ గా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక కంటైనర్ ని డౌన్లోడ్ చేద్దాము. కానీ కంటైనర్ ని డౌన్లోడ్ చేద్దాం. సో మీరు కూడా సేమ్ కంటైనర్ ని డౌన్లోడ్ చేయండి. లాగ్ ఇన్ టు దిస్ ఆప్షన్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మన ఇమేజ్ మన హబ్లోకి వెళ్దాం. మన అకౌంట్లోకి హియర్ హోమ్ పేజ్కి వచ్చేయండి. డెవలప్స్ బై రుషి అఫీషియల్ ఫోల్డర్కి వచ్చిన తర్వాత ఈ ఇమేజ్ ఉంది కదా డెవలప్స్ బై రుషి ఫార్వర్డ్ ఫ్లిప్కార్ట్ డెమో ఉంది కదా. ఇప్పుడు ఈ కంటైనర్ని కాస్త డౌన్లోడ్ చేయండి. మీరు ఎలా డౌన్లోడ్ చేస్తారంటే నాకు లేటెస్ట్ ఇమేజ్ ఒకటే ఉంది. ఆ ఇమేజ్ మీద ఒకటి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాపీ దిస్ ఎంటర్ డేటా డెవలప్స్ బై రుషి ఫాలోడ్ బై ఫ్లిప్కార్ట్ డెమో లేటెస్ట్. ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేద్దాం. దానికి ముందు డాకర్ పుల్ అని చెప్పి యాడ్ చేయండి. డాకర్ పుల్. ఓకే, అప్లికేషన్ కాస్త డౌన్లోడ్ అయింది. ఇప్పుడు డాకర్ ఇమేజెస్ చూడండి. డాకర్ ఇమేజెస్ యూ కెన్ సీ అవర్ అప్లికేషన్ ఈజ్ డౌన్లోడెడ్ నౌ.
ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను ఈ ఇమేజ్‌ని రన్ చేసి కంటైనర్ కింద మార్చి బయట నుంచి అప్లికేషన్ ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. సో, యూ నో ద కమాండ్. హౌ టు రన్ దిస్ కమాండ్? డాకర్ రన్ -it నేను రాస్తానండి. డాకర్ రన్ -it అని రాసిన తర్వాత యూ నీడ్ టు ప్రొవైడ్ ద కంటైనర్ ఐడి. వాట్ ఈస్ దిస్ అప్లికేషన్ కంటైనర్ ఐడి? మీ ఇష్టం. మీరు ఐడి అయినా ఇవ్వచ్చు. ఇఫ్ నాట్ ఈ ఇమేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ చూసారా? ఇమేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ అయినా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. ఐ యామ్ గివింగ్ దిస్ ఐడి. ఓకే. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే డాకర్ రన్ -it. దీని ముందు ఐడి ముందు చిన్న అప్లికేషన్ మీకు బయట నుంచి యాక్సెస్ చేయడానికి చూపిస్తున్నాను కాబట్టి నేను ఒక కమాండ్ రాస్తున్నాను. ఇది ఎంత అర్థమైందో అంతే తీసుకోండి. మిగతాదంతా అప్‌కమింగ్ సెషన్‌లో చూద్దాం. -p అంటే పోర్ట్ మ్యాపింగ్. 80:80 అని చెప్పేసి ఎంటర్ చేయండి. ఓకేనా? 80:80. ఈ అప్లికేషన్ కాస్త నేను ఎన్‌జినిక్స్ ఇమేజ్‌లో ప్యాక్ చేపించాననమాట. ఫస్ట్ పోర్ట్ నంబర్ ఏంటంటే సర్వర్ రిలేటెడ్ పోర్ట్ నంబర్. సర్వర్ రిలేటెడ్ పోర్ట్ నంబర్. ఇక్కడ 80:80 అన్నమాట. దీన్ని పోర్ట్ ఫార్వర్డింగ్ అంటారు. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది అప్లికేషన్ రిలేటెడ్ పోర్ట్ నంబర్ అన్నమాట. జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ కాపీ చేసి అవుట్‌పుట్ చూద్దాం అంతే. దీని ఎక్స్‌ప్లనేషన్ కాస్త పోర్ట్ మ్యాపింగ్ రిలేటెడ్‌గా 30 మినిట్స్ పైన మాట్లాడుకోవాలి. అక్కడ మనం చూద్దాం. ఓకే. ఇక్కడ గనక మీరు అబ్జర్వ్ చేస్తే ఆ కంటైనర్ కాస్త బ్యాక్ ఎండ్‌లో రన్ అవ్వడం స్టార్ట్ అయింది. కమ్ హియర్ అండ్ మీరు కూడా సేమ్ ఎగ్జాంపుల్‌తో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే. ఐపీ అడ్రెస్ తీసుకొని ఇక్కడ చూసారా? ఇక్కడ చూస్తే మీ కంటైనర్ కాస్త రన్ అవ్వడం స్టార్ట్ అయింది. అప్లికేషన్ రన్ అవుతుందన్నమాట. ఇక్కడికొచ్చి మీరు ఐపీ అడ్రెస్ ఫాలోడ్ బై 80 అని చెప్పి ఎంటర్ చేయండి. పోర్ట్ నంబర్ బ్లాక్ అవుతది. పోర్ట్ నంబర్ నేను ఇక్కడ రిమూవ్ చేసుకుంటాను అండి. ఓకే. సెక్యూరిటీ, సెక్యూరిటీలో పోర్ట్ నంబర్ ఎనేబుల్ చేయండి 80. ఓకే. పోర్ట్ నంబర్ 22 మాత్రం ఉంది. ఇక్కడ ఎనేబుల్ చేస్తాను. 1 మినిట్. దీని మీద క్లిక్ చేసి 18 ఎనేబుల్ చేస్తే అప్లికేషన్ కాస్త వర్కౌట్ అవుతుందండి. ఇది అంటే ఈ డాకర్ బేసిక్స్ కమాండ్స్ గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇది. ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి? కంటైనర్‌లో మీరు అప్లికేషన్ ఎలా ప్యాక్ చేసుకోవచ్చు? ఈ ఇన్ఫర్మేషన్. యూ కాన్ సేవ్ వన్స్ ఇట్ ఈస్ డన్ కమ్ హియర్. యాహ్! రిఫ్రెష్. సో, ఇక్కడ గనుక చూస్తే ఇందులో ఫ్లిప్‌కార్ట్ యొక్క అప్లికేషన్ కాస్త ప్యాక్ చేశాను. ఇది ఒరిజినల్ ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ కాదు. డెమో కోసం నేను క్రియేట్ చేశాను. టాప్‌లో గనుక చూస్తే డిజైన్ బై రుషి అని చెప్పేసి వస్తుంది కదా! ఇది డెమో పర్పస్ కోసం నేను క్రియేట్ చేసిన అప్లికేషన్. అంటే ఈ అప్లికేషన్ ఇప్పుడు మీరు సర్వర్ ద్వారా యాక్సెస్ చేయట్లేదు. ఓకే. సర్వర్‌లో ఉన్న కంటైనర్ కానీ సర్వర్‌లో ఈ కంటైనర్ ఉంది కదా! కంటైనర్ ద్వారా యాక్సెస్ చేస్తున్నాం. జస్ట్ డెమో కోసం అన్నమాట. ఫైనల్‌గా క్లీనప్ గురించి మాట్లాడదాం. డోకర్ -a అని చెప్పేసి ఎంటర్ చేయండి. మీ కంటైనర్ యొక్క ఇన్ఫర్మేషన్స్ అది ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ మీకు కంటైనర్‌ని స్టాప్ చేసుకోవాలనుకుంటే డాకర్ స్టాప్ అని చెప్పేసి ఎగ్జిక్యూట్ చేసి ఈ కమాండ్ కాస్త ఇక్కడ పేస్ట్ చేయండి. డాకర్ స్టాప్ కంటైనర్ ఐడి. సో, ఇలా చేస్తే కంటైనర్ కాస్త స్టాప్ అవుతుంది. అలాగే మీకు ఇంకో కంటైనర్ కూడా ఆల్రెడీ ఇది ఎగ్జిక్యూటెడ్‌లో ఉంది కాబట్టి స్టాప్ స్టేట్‌కొచ్చింది. బట్ ఓకే. ఇక్కడ రన్నింగ్‌లో ఉంది. దీన్ని కూడా స్టాప్ చేస్తాను. డాకర్ స్టాప్ కంటైనర్ ఐడి. ఇమేజ్ ఐడి ఇవ్వకూడదండి. చాలా బిగినర్స్ మిస్టేక్ చేస్తారు. డాకర్ స్టాప్ ఇమేజ్ ఐడి అని ఇస్తారనమాట. కాదు. మనం స్టాప్ చేసేది కంటైనర్. సో, కంటైనర్ ఐడి మాత్రమే మనం ఇవ్వాలి. పేస్ట్ దిస్ ఇన్ఫర్మేషన్ హియర్. ఓకే. డాకర్ స్టాప్ కంటైనర్ ఐడి. స్టాప్ అవ్వడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. ఓకే. ఇట్ విల్ టేక్. ఓకే. డన్. ఇప్పుడు డాకర్ -a చూడండి. -a కనుక చూస్తే 2 కంటైనర్స్ కూడా స్టాప్ అయినియి. లెట్ అస్ అండర్‌స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాప్ అండ్ రిమూవ్. స్టాప్ అండ్ రిమూవ్. స్టాప్ అంటే రన్నింగ్‌లో ఉన్న కంటైనర్‌ని స్టాప్ చేస్తాము. మళ్ళా కావాల్సి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. రిమూవ్ అంటే ఇక్కడ నాకు ఈ కంటైనర్ వద్దు అనుకుంటే గనక యూ కెన్ రిమూవ్ దిస్ కంప్లీట్‌లీ. డోకర్ ఆర్ఎం, డాకర్ ఆర్ఎం అని చెప్పేసి ఆ కంటైనర్ ఐడి. ఒక్క కంటైనర్ ఐడి రిమూవ్ చేయాలంటే కంటైనర్ ఇవ్వండి. 2 కంటైనర్ ఐడి రిమూవ్ చేయాలంటే కంటైనర్ ఐడి స్పేస్ ఫాలోడ్ బై కంటైనర్ ఐడి. ఇవి 2 కూడా ఇవ్వండి ఇక్కడ ఒకసారి. ఓకేనా? 2 కంటైనర్స్ కూడా రిమూవ్ చేసేసాము. ఇప్పుడు డాకర్ -a క్లీనప్ చేస్తున్నానండి. అంతకు మించి ఏం లేదు. నథింగ్. మనకు స్టార్టింగ్‌లో ఏదైతుందో ఆ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేది. స్టార్టింగ్‌లో కంటైనర్ రన్ అవ్వకముందు ఏదైతే అవుట్‌పుట్ వచ్చిందో ఇప్పుడు ఇది. ఫైనల్‌గా ఇమేజెస్ చూద్దాం. డాకర్, డాకర్ ఇమేజెస్. సో, స్పెల్లింగ్ మిస్టేక్ రాంగ్ రాసాను. డాకర్ ఇమేజెస్. ఓకే.
ఇక్కడ చూస్తే డాకర్ ఇమేజెస్ కాస్త 3 ఇమేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇమేజెస్ రిమూవ్ చేయడానికి కూడా కమాండ్ చూద్దాం. ఓకే. ఇది నేను నోట్స్ రాసిస్తానులెండి మీకు రిఫరెన్స్ కోసం. డాకర్ ఆర్ఎం. ఆర్ఎం అంటే కంటైనర్ ఐడి ఇచ్చారనుకోండి. కంటైనర్ ఐడి. మీకు కంటైనర్ ఐడీస్ కాస్త రిమూవ్ అవుతాయి. అలాగే డాకర్ ఇమేజెస్ రిమూవ్ చేయాలంటే డాకర్ ఆర్ఎంఐ రిమూవ్ ఇమేజెస్ అన్నమాట. ఐ యాడ్ చేయండి. ఇమేజ్ ఐడి 1 ఓకేనా. ఇమేజ్ ఐడి 1, ఇమేజ్ ఐడి 2 అని చెప్పేసి మీరు ఇస్తే ఇమేజ్ ఐడీస్ కాస్త డిలీట్ అవుతాయి. డాకర్ ఆర్ఎంఐ ఫాలోడ్ బై నేను 3 ఎట్ ఎ టైమ్ డిలీట్ చేస్తాను. ఐడీస్ ఇస్తారా? ఐడీస్ ఇచ్చినా పర్లేదు. నేమ్స్ ఇచ్చినా పర్లేదు. 1, 2 అండ్ 3 ఓకే. 3 ఇమేజెస్‌ని కాస్త డిలీట్ చేస్తున్నాను. 1, 2, 3 డిలీట్ అయిపోయినాయి. ఇప్పుడు హిస్టరీ చెక్ చేసి ఒకసారి కమెంట్స్ నేర్చుకొని మళ్ళా మనం ఫైనలైజ్ చేసేద్దాం. ఓకే. కాపీ దిస్ ఎంటైర్ హిస్టరీ. ఈ హిస్టరీ మీకు డాక్యుమెంట్‌లో కూడా ఇస్తున్నాను. ఒక్క నిమిషం. ఓకే. హిస్టరీ కమెంట్స్ అని చెప్పేసి రాస్తున్నాను ఇక్కడ. అండ్ ఆ కమెంట్స్ అన్నిటిని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఒకసారి మీరు రివిజన్ చేయండి. ఓకే. లెట్స్ సీ. ఈరోజు సెషన్‌లో మనం ఏం చేసామంటే ఇది కాస్త ప్రీవియస్ సెషన్‌లో నేర్చుకున్నాం. ఈరోజు సెషన్‌లో మనం డాకర్ ఇన్‌స్టాలేషన్ చేసాం. ఎలా 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 ఇన్‌స్టాల్ చేశానంటే ఆఫీషియల్ వెబ్‌సైట్ get.docker.com అని చెప్పేసి ఎళ్ళాను. అక్కడి నుంచి ఇన్‌స్టాల్ చేశాను. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత వెరిఫై చేసుకున్నాను. డాకర్ హైఫెన్ వెర్షన్ చెక్ చేస్తే వెర్షన్ యొక్క ఇన్ఫర్మేషన్ కాస్త డిస్‌ప్లే అవుతుంది. నెక్స్ట్ డాకర్ బేసిక్ కమాండ్స్ అన్నమాట. డాకర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఎగ్జిక్యూట్ చేశారనుకోండి ఆల్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది. డాకర్ ఇమేజెస్, డాకర్ పుల్ ఉబంటు ఓకే. అంటే మనకు ఒక ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేసుకో ఇఫ్ నాట్ వెయిట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. లెట్ అస్ రివైజ్ థిస్ కమాండ్స్. ఈ కమాండ్స్‌ని రివైజ్ చేద్దాం. ఇది బెటర్‌గా ఉంటుంది. ఓకే. లెట్స్ సీ. ఫస్ట్ కమాండ్ నేను ఎగ్జిక్యూట్ చేశానంటే డాకర్ పుల్ ఉబంటు. ఈ కమాండ్ ఏం చేస్తుంది? హబ్‌లో ఉన్న ఇమేజెస్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటుంది. ఒక్కసారి ఇమేజ్ డౌన్‌లోడ్ అయిన తర్వాత ఆ ఇమేజ్ వచ్చిందా లేదా వెరిఫై చేయడానికి నేను డాకర్ ఇమేజెస్ అనే కమాండ్ కాస్త ఎగ్జిక్యూట్ చేశాను. ఇమేజెస్ అని చూస్తే నాకు ఇమేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ కాస్త చూపిస్తుంది. ఇప్పుడు ఆ ఇమేజ్‌ని కంటైనర్ కింద మార్చడానికి ట్రై చేస్తాను. మార్చడానికి డాకర్ రన్ -it కంటైనర్ ఐడి కాస్త వచ్చింది. నెక్స్ట్ ప్యారలెల్‌గా అనదర్ ఎగ్జాంపుల్ సెంటోస్ అవుట్ చేశాను. సెంటోస్ కాస్త డెప్రికేటెడ్ అయిపోయింది. యూ కెన్ ఇగ్నోర్ దిస్ కమాండ్. నెక్స్ట్ ఏంటంటే జెన్కిన్స్ యొక్క వెర్షన్ కాస్త డౌన్‌లోడ్ చేశాము. అంటే ఒక ఇమేజ్ అనదర్ ఎగ్జాంపుల్ డౌన్‌లోడ్ చేయడం గురించి చేశాను. మీకు ప్యారలెల్‌గా హబ్‌లో చాలా ఇమేజెస్ ఉన్నాయి. మీరు రాండమ్‌గా 4, 5 అట్ల మీద ట్రై చేయండి. అలాగని ఎక్కువ ఇమేజెస్ డౌన్‌లోడ్ చేయొద్దు. వై? బికాజ్ మీరు లాంచ్ చేసిందే టీ2 ఆర్ టీ3 మైక్రో సర్వర్ కాబట్టి స్పేస్ అయిపోయిందనుకోండి మళ్ళా మీకు సర్వర్ కాస్త రన్ అవ్వదు. అదొకసారి చెక్ చేసుకుంటూ చేయండి. నెక్స్ట్ మీకు అప్లికేషన్ రన్ అయిన తర్వాత రన్నింగ్ కంటైనర్ సెట్ చేసుకోవడానికి డాకర్ పిఎస్. రన్నింగ్ ప్లస్ స్టాప్డ్ కంటైనర్ సెట్ చేసుకోవడానికి డాకర్ పిఎస్ -ఏ అంటే ఆల్ అన్నమాట. కంటైనర్ స్టాప్డ్ స్టేట్‌లో ఉంటే స్టార్ట్ చేయడానికి డాకర్ స్టార్ట్ కంటైనర్ ఐడి. డాకర్ పిఎస్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవడానికి, అలాగే రన్నింగ్ అవుతున్న కంటైనర్‌లోకి ఎంటర్ అవ్వడానికి డాకర్ అటాచ్ కంటైనర్ ఐడి. నెక్స్ట్ డాకర్ స్టార్ట్ కంటైనర్ ఐడి, డాకర్ ఇక్కడి నుంచి కమాండ్స్ అంతా రిపిటేటివ్ అన్నమాట. డాకర్ అటాచ్ కంటైనర్ ఐడి ఇన్ఫర్మేషన్ కాస్త చెక్ చేసాం. నెక్స్ట్ క్లియర్ అనే కమాండ్ ఏంటంటే మీ టెర్మినల్‌ని నీట్‌గా క్లియర్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే బ్లాక్ స్క్రీన్ అంతా మొత్తం పోయి మళ్ళా టాపింగ్స్ రాసుకోవచ్చు. నేను ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూపించడం గురించి ఈ ఎగ్జాంపుల్ చూసారు కదా! ఈ ఎగ్జాంపుల్ చూడడం గురించి నేను ఒక కోడ్ రాస్తాను. మీరు ల్యాబ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే యూజ్ ద సేమ్ కమాండ్. ఇది పబ్లిక్ రిపోజిటరీలో పెట్టాను. ఈవెన్ యూ కెన్ యాక్సెస్ ఇట్. డాకర్ పుల్ డెవాప్స్ బై రుషి ఫాలోడ్ బై ఫ్లిప్‌కార్ట్ డెమో లేటెస్ట్ ఉంది కదా! ఇది డౌన్‌లోడ్ చేసుకోండి. ఇది కూడా ఏంటంటే ఒక ఇమేజ్‌ని కంటైనర్ కింద మారుస్తున్నాను. డాకర్ రన్ -it ఇమేజ్ ఐడి. ఈ కమాండ్ అంతా ఇంతకుముందు మీకు తెలిసిందే. ఇది పోర్ట్ మ్యాపింగ్. ఇక్కడ పోర్ట్ మ్యాపింగ్ ఇంకా నేను డిస్కస్ చేయలేదు. బట్ ఎగ్జాంపుల్‌లో డెమో అవసరం ఉంది కాబట్టి దీనికి ఇంతవరకు నేర్చుకోండి. అంటే మీరేం చేస్తారంటే -p 80:80 అని చెప్పేసి సేమ్ కమాండ్ కాపీ చేసేయండి. సేమ్ కమాండ్ కాపీ చేస్తే మీకు అవుట్‌పుట్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్‌లోకెళ్ళి 80 పోర్ట్ నంబర్ ఓపెన్ చేయండి. నేను చేసినట్టుగా చేస్తే మీకు ఈ అవుట్‌పుట్ కూడా వస్తుంది. ఫ్రమ్ దట్ యూ కెన్ కంక్లూడ్ ఓకే. యూ ఆర్ లెర్నింగ్ సంథింగ్. నెక్స్ట్ కమాండ్ కాస్త చూస్తే డాకర్ స్టాప్ కంటైనర్ ఐడి స్టాప్ మల్టిపుల్ ఇమేజెస్‌ని డౌన్‌లోడ్ చేయడానికి మల్టిపుల్ ఇమేజెస్‌ని డిలీట్ చేయడానికి ఈ కమాండ్ వాడాను.
సారీ మల్టిపుల్ కంటైనర్స్ డిలీట్ చేయడానికి ఈ కమాండ్ వాడాను. మల్టిపుల్ ఇమేజెస్ డిలీట్ చేయడానికి ఈ కమాండ్ వాడానన్నమాట. ఓకే గైస్. సో, ఇక్కడ మనకి ఏదైతుందో ఈ బేసిక్ కమాండ్స్ అనేది మనం చూసాం. ఆహ్, ఇదే ఓకే. దట్స్ ఇట్ గైస్. ఇక్కడ మల్టిపుల్ ఇమేజెస్ కాస్త డిలీట్ చేయడానికి ఈ కమాండ్ వాడాను. సో, మీరు ఇదే సేమ్ కమాండ్స్‌ని మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. డెఫినిట్‌గా మీకు అవుట్‌పుట్స్ అనేదొస్తాయి. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ డ్రాప్ ఎ మెయిల్ టు దిస్ మెయిల్ ఐడీ. ఓకే. devsbyrushi@gmail.com కి చేయండి డాకర్ రిలేటెడ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో దిస్ ఆఫీషియల్ ఛానల్ రుషి ఇన్ఫోటెక్ వైస్. థాంక్ యూ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్